మిత్రులారా మొన్ననే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 12,720 గ్రామ పంచాయతీలు జరిగినాయి. ఇప్పుడు సుమారుగా 106 నుంచి 150 మున్సిపాలిటీ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఒక అరడజను కార్పొరేషన్ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఖమ్మం కొన్ని పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తాం. మంచిర్యాల జిల్లా మందమర్రి 1995లో గ్రేడ్ 2 మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 52,000 జనాభాగా ఉన్నది. 24 వార్డులు చేశారు, నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎస్సీ రిజర్వ్డ్ అయింది. అక్కడ ఏజెన్సీ ప్రాంతం కావడంతో 170 యాక్ట్ ప్రకారం అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ సమాజం నుంచి కోర్టులో కేసు వేసినప్పుడు హైకోర్టు కేసు వేశారు. ఆ విధంగా స్టే విధించారు. ఇప్పటికీ అక్కడ ఎన్నికలు జరగట్లేదు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మనుగూరుకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు 2005లో మున్సిపాలిటీ చేశారు. 23 వార్డులు చేశారు. 23 వార్డులలో ఓపెన్ కాస్ట్లో 3 వార్డులు పోని ఇక ఉన్న 20 వార్డులతోని మణుగూరుని మున్సిపాలిటీగా చేయాలని చెప్పేసి చేసినప్పుడు ఇక్కడ ఏజెన్సీ కిందికి రావడంతో ఇక్కడ స్థానికులు కోర్టులు వేయటం వల్ల అది కూడా ఏమైందంటే అది కూడా కోర్టులో పిటిషన్ వేశారు. ఆ విధంగా అది ఏమంటారు ఆ విధంగా కోర్టులో కేసు వేయటం వల్ల ఏజెన్సీ ప్రాంతం కింద 170 యాక్ట్ కింద ఆ విధంగా అది కొట్టివేశారు అనేది మనం చెప్పుకోవచ్చు. ఆనాటి నుంచి నేటి దాకా 20 సంవత్సరాలుగా అక్కడ ఎన్నికలు లేని పరిస్థితి మనం చూస్తాం. మనుగూరులో విలీనం చేసినటువంటి 12 గ్రామ పంచాయతీలు మిమ్మల్ని కనీసం గ్రామ పంచాయతీలుగానే ఎన్నికలు పెట్టమని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వాన్ని మొత్తుకుంటున్నారు, వేడుకుంటున్నారు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో మనుగూరుతో పాటుగానే ఏదైతే ఉన్నదో భద్రాచలాన్ని కూడా మేజర్ గ్రామ పంచాయతీ భద్రాచలాన్ని కూడా మున్సిపాలిటీ చేశారు. అయితే కొన్ని రాజకీయ కారణాలు, టెంపుల్ సిటీ కావటం ఇది కారణాలు రీత్యా దాన్ని మళ్ళీ మున్సిపాలిటీ నుంచి గ్రామ పంచాయతీ చేశారు. మేజర్ గ్రామ పంచాయతీ కానీ ప్రస్తుతం టెంపుల్ సిటీగా గుర్తించి ఆ విధంగా నడుస్తుంది. సో ఇది పెద్దలార మిత్రులారా. సో ఇట్లాంటి పరిస్థితులు నేను తెలియజేసుకుంటూ కొన్ని మున్సిపాలిటీలు, కొన్ని గ్రామ పంచాయతీలు తెలంగాణలో కూడా 12,760 గ్రామ పంచాయతీలు 5 టెక్నికల్ కారణాల వల్ల, సాంకేతిక లేకపోతే కోర్టు కారణాల వల్ల 5 గ్రామ పంచాయతీలు అసలు ఎన్నికలకి వెళ్ళడానికి ఆస్కారం లేని పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా పాలవంచ కూడా ఈ మధ్య లేటెస్ట్గా కొత్తగూడెం మున్సిపాలిటీ కలిసింది. దానికి కూడా ఏజెన్సీ ప్రాంతం, దానికి సంబంధించిన చట్టాల హక్కుల ద్వారా అది కూడా కోర్టులో పెండింగ్ ఉండటం వల్ల అది పరిస్థితి. సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.